యాస్టరిస్క్ యూఫ్రటీస్ నది అడుగున ఏమి ఉందో మీరు ఎప్పుడైనా ఊహించారా? సంపదలు కాదు, శిథిలాలు కాదు, నలుగురు శక్తివంతమైన జీవులు, పడిపోయిన దేవదూతలు వేల సంవత్సరాలుగా బంధించబడ్డారు. ఇది ఫాంటసీ లేదా సినిమా కథాంశం కాదు, ఇది పునర్జన్మ. 9:13 నుండి 15 వరకు ఈ ప్రవచనంలో అపోస్తలుడైన యోహాను ఆరవ బాకా శబ్దం వద్ద ఒక చిల్లింగ్ క్షణాన్ని వివరిస్తాడు. 4 ఒకప్పుడు బలవంతుడైనప్పటికీ పడిపోయిన దేవదూతలు నది లోతుల్లో నుండి విడుదల చేయబడి భూమిపై తీర్పును తీసుకురావడానికి యూఫ్రటీస్ ఎందుకు? పురాతన కాలంలో ఇది తెలిసిన నాగరికత యొక్క అంచుని క్రమం మరియు గందరగోళం మధ్య రేఖగా గుర్తించింది మరియు ఆ ప్రవేశద్వారం వద్దనే ఉంది. దేవుడు అత్యంత ప్రమాదకరమైన శక్తులను బంధించాడు ఎందుకంటే అతను వాటికి భయపడలేదు, కానీ అతని సమయం పరిపూర్ణంగా ఉంది కాబట్టి ఈ దేవదూతలు వారి నియామకం కోసం వేచి ఉండటాన్ని లాక్ చేయలేదు. వారి పెద్ద ప్రణాళికలో వారి భాగం విముక్తి నెరవేరే ముందు చీకటిని ఎదుర్కోవడానికి దేవుడు చేసిన చివరి చర్య వారి విడుదల యాదృచ్ఛికం. ఇది ఒక మార్పును సూచిస్తుంది, గతంలో లేని సమయంలోకి అడుగుపెడుతున్న సంకేతం, మరియు బహుశా అది ఇప్పుడు అంచున నిలబడి ఉన్న ప్రపంచం లాగా అనిపిస్తుంది. దేవుని న్యాయం వస్తోంది మరియు అతను ఇప్పటికీ నియంత్రణలో ఉన్నాడు. మీరు కాంతి చీకటిపై గెలుస్తుందని విశ్వసిస్తే వ్యాఖ్య ఆమెన్ మరియు ఈ ఛానెల్కు సభ్యత్వాన్ని పొందండి.